గత 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వం టీచర్స్ కి ఎన్జీఓ కాలనీ ఏర్పాటు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోనే స్థానికంగా కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో ఒక ఖాళీ స్థలం విషయంలో జరుగుతున్న వివాదంపై పోలీసులు, రెవెన్యూ విచారణ జరపగా ఇది గత 40 సంవత్సరాల కింద 43 మంది టీచర్లకు ప్రభుత్వం ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా సిపిఐ అనుబంధ టీచర్స్ యూనియన్ కూడా స్థలం కేటాయించడం జరిగింది. దానిని పార్టీ యూనియన్ పరిస్థితులను బట్టి నిర్మాణం కొద్దిగా ఆలస్యం అవ్వడం జరిగిందని తెలిపిన సిపిఐ యూనియన్ నాయకులు దీనిపై స్థానిక ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని, ఈ వివాదంలో కొంతమంది రాజకీయ నాయకులు స్థలాన్ని కబ్జా చేయాలని కాలనీకి సంబంధించిన ల్యాండ్ ఇది. ఆ రోజుల్లో ఎన్జిఓస్ కాలనీలో ఎన్జిఓస్ అందరూ 44 మందికి ప్లాట్లు ఇచ్చారు ఇక్కడ. ఆ 44 ప్లాట్లలో ఎన్జిఓస్ అందరు కలిసి దీన్ని ఒక ఆఫీస్ గా కట్టుకోవాలని చెప్పేసి ప్లాట్ ఆపారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్, కాగితాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మీకు కావాలంటే ఇప్పుడు తీసుకొచ్చి స్టేషన్ ఉన్నాయి. నాకు పెళ్ళి 13 సంవత్సరాలు. నాకు తెలిసి అంతకు ముందు 40 సంవత్సరాల నుంచి ఇది ఖాళీగా ఉంది సార్. ఇది ఇప్పుడు టీచర్స్ కానీ ఇది కూడా అయితే అప్పుడు టీచర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక ఇల్లు లాగా కట్టుకున్నారు సార్. ఒక ఆయన ఎవరి సీతారామన్ కట్టుకుంటే అప్పుడు ఇక్కడ ఇల్లు గవర్నమెంట్ ప్లేస్ ఎవరి ఇల్లు కట్టుకోవద్దని అంటే ఆయన కట్టిన దాన్ని ఆఫ్ చేసేసారు. ఆగుతుంది పిల్లర్స్ వేసి అన్ని వేసి ఆపేసిన తర్వాత దీంట్లో చెట్లు చెడ్డలు అన్ని పెరిగిపోయినాయి. ఇంతమంది ఏరియాలో అసలు ఎవరు పట్టించుకునే నాదుడు కూడా లేరు. ఏ సిపిఐ పార్టీ రాలే, ఏ కాంగ్రెస్ పార్టీ రాలే, ఏ పార్టీ రాలేదు. ఇదే ఉండి ఆడోళ్ళము, మొగోళ్ళము, చిన్న అందరం కలిసి శుభ్రం పాములు మాకైతే ఇప్పటికీ ఉంటాయి. పాములు కొండ చిల్లల పాములు అవన్నీ శుభ్రం చేసుకొని పిల్లలు వినాయకుని పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ వినాయకుని కానీ బతుకమ్మని కానీ చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకుంటాం సార్. మేము పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ మాకు చుట్టుపక్కల ఏ గ్రౌండ్ కూడా లేదు. బాగా అంతే గ్రౌండ్ కూడా లేదు. ఏమి లేకపోతే మేము దీన్ని శుభ్రం చేసుకొని మట్టి పోసుకొని అప్పటి నుంచి వినాయకుడిని బతుకమ్మని పిల్లలు ఆడుకోవడానికి పెట్టుకున్న ప్లేస్ సార్. మాకు ఏం తెలుసు అంటే సార్ ఇది టీచర్స్ యూనియన్ అని చెప్పారు. బస్టాండ్ ఏరియాలో టీచర్ కాలనీ అని 1977లో టీచర్స్ అందరూ కూడా గవర్నమెంట్ దగ్గర రిప్రజెంటేషన్ చేశారు. వాళ్ళకు నివాసం ఏర్పాటు చేయడం కోసం అందరూ కూడా దరఖాస్తు పెడితే ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి 44 మంది టీచర్లకి వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి జాగాలు ప్రభుత్వమే మంజూరు చేసింది. దాంట్లో చాలామంది కూడా కట్టుకున్నారు. దాంతోపాటు ఒక టీచర్స్ యూనియన్ ఎస్టీయూ అనేది ఇంకో యూనియన్ కూడా ఇచ్చారు. ఎస్టీ యూనియన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఉన్నటువంటి స్థలము చాలామంది కట్టుకున్నటువంటి వాళ్ళు కట్టుకున్నారు. ఆఫీస్ కట్టాల్సినటువంటి అవసరం ఉండే, కానీ మేము దాన్ని కొద్దిగా వేరే రకంగా కొద్దిగా ఉన్నటువంటి సమస్యల పైన దాన్ని త్వరగా కట్టలేకపోయినాం. అయినా కూడా 3-4 సార్లు 5-6 సార్లు మేము దాన్ని అక్కడ పోయాము. దాన్ని కూడా పరిశీలన చేసాం. మా ఈ స్టేట్ లీడర్స్ కూడా మరి వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా విజిట్ చేశారు. మేము ఆ మున్సిపాలిటీకి ఆల్రెడీ మేము అప్లికేషన్ కూడా ఇచ్చాం, దరఖాస్తు కూడా ఇచ్చాం. మేము అక్కడ యూనియన్ ఆఫీసు మా టీచర్స్ యూనియన్ ఆఫీస్ మేము ఏర్పాటు చేసుకుంటాం, కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మేము ఆల్రెడీ వాళ్ళకు కూడా అప్లై చేయడం జరిగింది. తర్వాత పోతే మరి ఏదైతే మన ఎంఆర్ఓ గారి దగ్గర కూడా మనం అప్పీల్ చేశాం. ఎంఆర్ఓ గారు కూడా దాన్ని కూడా పరిశీలన చేశారు. ఈ లోపల ఎలక్షన్స్ ఇవన్నీ కూడా రావడం వల్ల దానివల్ల కొంచెం కాలయాపన జరిగింది. ఇప్పుడు దాన్ని కావాల్సుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొంతమంది, ఇంతకుముందు ఏం లేదు, ఇప్పుడు కొంతమంది కావాల్సుకొని ఆ ఉన్నటువంటి జాగాని ఆక్యుపై చేసుకొని ఏది ఇప్పుడు గణేష్ నిమగ్నం అనే దాని మీద పెడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే అక్కడ బతుకమ్మ ఆడుకునేది, అవన్నీ కూడా ఆడుకునేది ప్లే గ్రౌండ్ లేదు. ఎందుకంటే ఖాళీ ప్లేసులలో ఆడుకుంటే మనకి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు దాన్ని కాన్సెప్ట్గా చేసుకొని అక్కడ గణేష్ అనే గద్దెలు కట్టి చుట్టూ కంపౌండ్ వాల్ కట్టి పర్మనెంట్ చేసి అక్కడ దేవస్థానానికి మేము వ్యతిరేకం కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆఫీసును అలాట్మెంట్ చేసిన ఆఫీసులో దేవస్థానం అంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ బొచ్చెడు ఉన్నాయి. ఇప్పుడు సింగరేణిలో బొచ్చెడు ఖాళీ ప్లేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సింగరేణి ఏరియాలో కొన్ని టెంపుల్స్ కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతేకాని యూనియన్ ఆఫీసును కట్టుకున్నటువంటి ఆఫీసులో వినాయకుడి అక్కడ పెట్టి దాన్ని చేసి అనే పద్ధతిలో అది రాజకీయ పరంగా పోయేటువంటి అవకాశాలు తీసుకొస్తాను. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇది మాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మా టీచర్స్ యూనియన్ మొత్తం త్రోట్ మన తెలంగాణలో ఇలా ఎక్కువ ప్రాతినిధ్యం కలిగినటువంటి యూనియన్.
యూనియన్ ఆఫీస్ని ఖచ్చితంగా మేము కన్సల్ట్ చేస్తాం. మా స్టేట్ లీడర్స్ కూడా పిలిపిస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా కన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఆల్రెడీ మా ఎమ్మెల్యే సాంబశివరావు గారి దృష్టి కూడా పోయింది. సాంబశివరావు గారు ఆల్రెడీ కలెక్టర్ గారితో అంటే జాయింట్ కలెక్టర్ గారు పొజిషన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కావాల్సిన రాజకీయ దురుద్దేశంతో పోతే అది ఎవరికైనా మంచి పరిణామం అయితే కాదు. కాబట్టి అందుకే అలాంటి దాన్ని వాళ్ళు తెచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మా యూనియన్ ఆఫీస్ని ఖచ్చితంగా మేము కడతాం. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. మా టీచర్స్ ఉన్నటువంటి స్టేట్ లీడర్స్ వచ్చి మా రికార్డ్స్ అన్ని కూడా మీకు తప్పనిసరిగా సబ్మిట్ చేస్తాం.